నమస్కారం. జై శ్రీమన్నారాయణ. న్యూక్లియర్ ఫ్యామిలీ. మన కుటుంబాలను ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు. అంటే చిన్న కుటుంబం అని అర్థం. ఇందులో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇదే ప్రోటోటైప్గా ఈ రోజుల్లో ఉంది. అంతటా ఇదే పరిస్థితి కనపడుతుంది. కొన్ని కుటుంబాలలో తల్లి, తండ్రి లేక అత్తగారు, మామగారు వాళ్ళతో ఉంటారు. కానీ అలాంటి కుటుంబాలు చాలా తక్కువ సంఖ్యలో కనపడతాయి. ఉద్యోగాలు ఎలాగూ మనం ఉన్న ఊళ్ళో దొరకవు, ఎక్కడెక్కడ ఉంటాయి. అలా ఉద్యోగార్థం ఎక్కడెక్కడికో వెళ్ళడం వల్ల కుటుంబం నుంచి విడిపోయి ఉండాల్సిన పరిస్థితి సహజంగానే ఏర్పడుతుంది. అలా ఒంటరిగా కుటుంబాలు నడుపుతున్నప్పుడు ఆధ్యాత్మిక భావన కలగడానికి అవకాశం తక్కువ, ఉండదు. చదివేటప్పుడు పరీక్షల ఒత్తిడి, ఉద్యోగం చేసేటప్పుడు ఒత్తిడి. కాబట్టి భక్తి చేయడానికి సమయం దొరకదు. భగవంతుడు ఎవరు, మనం ఎవరు, భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటి, ఇలాంటివన్నీ తెలుసుకునే అవకాశం ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం, దేవుడికి నమస్కారం చేయడం, ఇంట్లో దేవుడి పటం ఏమన్నా పెట్టుకొని ఉంటే దానికో దీపం వెలిగించడం, ఇంతవరకు మాత్రం చేస్తారు. అంతకుమించి తెలియదు. అయితే అప్పుడప్పుడు అమ్మా నాన్న వస్తే వాళ్ళకు తెలిసింది మనకు చెప్తారు. ఆచారాలు, పద్ధతులు, కుటుంబంలో ఏమేం చెయ్యాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. చిన్న చిన్న విషయాలైనా సరే, ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, వాటి వల్ల ఉపయోగాలు ఇవన్నీ నేర్పిస్తారు. పెళ్ళి కానంత వరకు చదువు మీద, ఉద్యోగం మీద దృష్టి పెట్టడం వల్ల ఇవన్నీ పెద్దగా తెలుసుకునే అవకాశాలు ఈ రోజుల్లో పిల్లలకు ఉండట్లేదు. పెళ్ళి అయ్యాక హఠాత్తుగా చాలా పనులు, బాధ్యతలు మీద పడితే కొంచెం గందరగోళంగా ఉంటుంది. వాటన్నిటినీ సవరించుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. ఇంతలో సంతానం కలిగితే ఇంకా పనులు పెరిగిపోతాయి. ఆ పనులతోనే కాలం అంతా గడిచిపోతుంది. పెద్దవాళ్ళు మనతో ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చూసి మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. మనకు సంతానం కలిగే వరకు వాళ్ళ మీద, అంటే మన సంతానం మీద అపారమైన ప్రేమ ఏర్పడుతుంది. అప్పుడు ఆ పిల్లల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థించాలి, ఆయనకు పూజలు చేయాలి అనే కోరిక కలుగుతుంది. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండొచ్చు, లేదా సంతానం కలిగిన వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఒక మార్గం కావాలి. అది వాళ్ళే ప్రయత్నం చేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు, నలుగురు ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మధ్య భేదభావాలు పొడసపోవచ్చు. ఏదో అసంతృప్తి, ఏవో స్పర్ధలు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఎవరు అని వెతుకుతుంటాం. నిజానికి దానికి కారణం ఎవరు కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లల్లో, ఫ్లాట్లలో ఇద్దరే ఉంటారు. అక్కడ ఇంకెవ్వరూ లేరు. ఎవరు వాదించేవాళ్ళు లేరు, బాధించేవాళ్ళు లేరు. కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు మన కష్టాలకు కారణం కాదు. పోనీ బయట నుంచి ఎవరైనా మన కష్టాలకు కారణమా అంటే అది కాదు. ఇంట బయట కారణాలు లేకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నాయేమో, అవి నన్ను బాధిస్తున్నాయా, అందువల్లే నేను కష్టపడుతున్నానా అనే ఆలోచన మొదలవుతుంది. దాని ప్రభావం కొంత ఉంటే ఉంటుందేమో, కానీ అవి జడ పదార్థాలు, అవి మనల్ని పెద్దగా బాధించవు. దాంట్లో ఎంతమందికి నమ్మకం ఉంటుంది? నమ్మిన వాళ్ళు ఏమైనా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది చేసినా సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడేం చేస్తారు? పెళ్లి సమయంలో పుట్టింటి వాళ్ళు లేక ఎవరైనా గిఫ్ట్గానో ఒక దేవుడి పటాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఆ దేవుడి పటం ఇంట్లో ఉండడమే మన కష్టానికి కారణమా అన్న సందేహం కూడా రావచ్చు. కానీ భగవంతుడు ఏమనుకుంటాడంటే, నేను ఇప్పటిదాకా మీకు ఎన్నో చేశాను, అయినా నన్ను తలుచుకోను కూడా లేదు. ఇప్పుడు కష్టం వస్తే మాత్రం దానికి నేనే కారణం అంటున్నారే, నేనేం చేశాను అని అనుకోవచ్చు. సమస్య ఏమిటంటే కారణం మనలోనే ఉండొచ్చు. మనం ఒక సమస్య వస్తే కారణం బయట వెతుకుతున్నాం. మన కుటుంబంలో నలుగురిలోనే కారణం ఉందో ఏమో అని ఆలోచించాం. మన కుటుంబంలో కష్టాలకు మన కుటుంబ సభ్యులే, మనమే కారణం కావచ్చు. అట్లా కూడా ఉంటుందా అని అనుకోవచ్చు.
మనం ఒకళ్ళకొకళ్ళు కష్టం కలిగించేట్టు ప్రవర్తిస్తామా అనుకోవచ్చు. కానీ ఈ నలుగురు ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్నారు. కానీ పూర్వజన్మలో నలుగురు వేరే వేరే చోట ఉండి ఉండవచ్చు. అందులో అందరూ మనుషులుగా పుట్టి ఉండొచ్చు, ఉండకపోనవచ్చు, జంతువులుగా కూడా పుట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నలుగురు ఒక కుటుంబంగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం ఇవాళ ఈ కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం. పూర్వజన్మలో వేరేగా ఉన్నాం కాబట్టి ఆ వాసన మనకు ఉండనే ఉంటుంది. మన కుటుంబంలో ఉన్న నలుగురు ఒకళ్ళకొకళ్ళు మంచి చేస్తాం, చెడు చెయ్యము అని గ్యారంటీ ఉందా? సహజంగా చేయకపోవచ్చు. కానీ ఆ జన్మలో వాసన, దానికి తోడు వాళ్ళ పురాకృత కర్మ ఏ రకంగా అయినా బాధించవచ్చు. ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా మారుతారు, కొట్టుకుంటారు. అందరి కుటుంబాల్లో అంత లేకపోయినా ఎక్కడో ఒక చోట అలా ఉండొచ్చు. సహజంగా ఒకళ్ళతో ఇంకొకళ్ళ కుటుంబంలో పొంతన కుదరకపోవచ్చు. అనాది కాలంగా ఉన్న వాసన అందరిలోనూ ఉంటుంది. నిజమే, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది అనొచ్చు. పూర్వజన్మలో ఎలా ఉన్నాం, ఇప్పుడు అందరం ఒక దగ్గర ఉన్నాం, ఇప్పుడు సఖ్యత కోసం ఏం చెయ్యాలి అనే ప్రశ్న రావచ్చు. కేవలం పెళ్లి వల్ల సఖ్యత ఏర్పడుతుందా? చెప్పలేం, అలా ఉండదు. కాబట్టి మనలో ఉన్న దేవుణ్ణి, మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి ప్రార్థించాలి. నలుగురం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఏ కర్మఫలం వల్ల ఇక్కడ ఒక దగ్గర ఉన్నాం. మా నలుగురి మధ్య సఖ్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేమే పరస్పరం ఒకళ్ళకోళ్ళు ఆటంకంగా ఉండొచ్చు, కష్టాలు కలిగించుకోవచ్చు. అప్పుడేం చేయాలి? దాని నుంచి బయటపడడం కోసం మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఈ కుటుంబంలో ఒకళ్ళతో ఒకళ్ళు సర్దిపుచ్చుకోవడంలో తప్పులేదు. వాస్తవానికి అలాగే ఉండాలి. అప్పుడే కుటుంబం అవుతుంది. కేవలం ఈ జన్మలో పెళ్లి వల్ల వచ్చే సఖ్యత చాలదు. కాబట్టి కుటుంబంలో ఉన్న నలుగురో ఇద్దరో కుటుంబ సభ్యులు అందరూ కలిసి భగవంతుడి దగ్గర ప్రార్థన చేయాలి. మేము నీ భక్తులం అవుతాం, నీ దగ్గర శరణాగతి చేస్తాం, మా నలుగురిని సఖ్యతగా ఉంచు అని అడగాలి. ఆధ్యాత్మిక కుటుంబంలో మా నలుగురిని కూడా కలపమని, ఒకటి చెయ్యమని అడగాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసే అవకాశం ఉండదు. కుటుంబ సభ్యులందరూ భగవంతుడిని ఆశ్రయించి ఉంటే మన మీద ఒక కవచం ఉన్నట్టుగా రక్షణగా ఉంటుంది. అప్పుడు మన పురాకృత కర్మలు మనల్ని బాధించవు. ఒకవేళ ఏదైనా కొంచెం భేదాలుంటే ఉండొచ్చు, కానీ ప్రశాంతంగా అందరూ కలిసి ప్రార్థన చేయడం, కలిసి భక్తి చేయడం, కలిసి మంచి పనులు చేయడం వల్ల అది కుటుంబంగా ఉంటుంది. అందరూ కలిసి సఖ్యంగా ఉంటారు. అప్పుడే ఈ కుటుంబం నిజంగా ఫ్యామిలీ అవుతుంది. అలా లేనప్పుడు సఖ్యత ఉండదు, కుటుంబ వాతావరణం ఉండదు. ఇప్పటిదాకా ఉన్నది పేరుకే ఫ్యామిలీ, కానీ ఇప్పుడు నిజంగా ఉన్న నలుగురు సఖ్యతగా భగవంతుడికి కైంకర్యం చేస్తాము, అప్పుడు అది ఫ్యామిలీ అవుతుంది. ఆయన అందరినీ తన చేయి చాపి తనలో కలుపుకుంటాడు. భక్తులందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఉంటాం. అప్పుడు మన కష్టాలకు కారణాలు బయట వెతకక్కర్లేదు, కారణాలు ఇంట్లోనూ వెతకక్కర్లేదు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ కాన్సెప్ట్లో ఇంకా మనం సఖ్యతగా లేము. నలుగురం వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. అందరినీ ఒకటి చేయడానికి, అదొక స్పిరిచువల్ ఫ్యామిలీగా, ఆధ్యాత్మిక ఫ్యామిలీగా చేయడానికి కృషి చేయాల్సింది చాలా ఉంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.